హాయ్ ఫ్రెండ్స్, మా అన్నయ్య గారి బాబుది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అండి. అలాగే పసుపు ముహూర్తం ఫంక్షన్ కూడా ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇంతవరకు నేను అమ్మమ్మ సైడ్ నుంచి ఎక్కువ ఫంక్షన్స్ అన్నీ నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట నానమ్మ సైడ్ నుంచి ఫంక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ వీడియో నేను పెడుతున్నానండి. మా అన్నయ్య గారి బాబు, మా పెద్దమ్మ కూర్చున్నారు కదా, మీకు లాస్ట్లో ఫొటోస్లో కూడా వివరంగా ఉంటారు పెద్దమ్మ. మా నాన్నగారి కన్నా పెద్దదన అనమాట. మా పెదనాన్నగారు లేరు, పెద్దమ్మ. ఇదిగోండి మా చిన్నాన్నగారులు అందరూ. ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే అందరం కలుస్తాం కదండి, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు అందరూ ఎక్కడెక్కడ ఎటు సైడ్ నుంచి ఉన్నా అందరూ కంపల్సరీ ఆ ఫంక్షన్స్కి వచ్చి మనం దానికి అటెండ్ అవుతాం కదా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అమ్మాయి అయితే చాలా సూపరు. ఇద్దరు జోడి చాలా బాగుంది. ఇంకా మీకు నెక్స్ట్ పెళ్లి వీడియో కూడా నేను చేసి పెడతానండి. ఇది ఎంగేజ్మెంట్ వీడియో. అలా పెద్దలు అందరూ కూర్చుంటే చాలా అనిపించింది బాగా. మా అక్క చెల్లెళ్ళవి, ఇంకా అక్క చెల్లెల్లో కొన్ని నెంబర్స్ తగ్గారు, దూరంగా ఉన్నారు కాబట్టి రావడం జరగలేదు. ఫంక్షన్ వీడియో అయితే మాత్రం నేను చిన్నగానే తీసానండి. ఆ తర్వాత భోజనాల్లో కూడా అందరం కూర్చొని సందడి చేసాం. టేబుల్ మిల్స్ కదా, లైన్గా అందరం కూర్చొని అందరూ హాయ్ అని చెప్పి, ఇంకా నేను వీడియో తీస్తుంటే మా అక్క వాళ్ళు కూడా ఏంటిది యూట్యూబ్ బేబీ వచ్చింది, యూట్యూబ్ అమ్మాయి వచ్చిందని చెప్పి అన్నారనమాట. మీకు అందరికీ నేను చెప్పలేదు కదా, ఇంట్లో నన్ను ముద్దుగా బేబీ అని పిలుస్తారు. అమ్మ అలా పిలిచేది. మా మేనత్త గారు చూడండి, ఐస్ తింటూ మేము భోజనాలు చేస్తుంటే మాకు అన్నీ హెల్ప్ చేశారనమాట. ఎందుకంటే ఆకైతే ఫుల్ అయిపోయింది ఐటమ్స్తోని. నాకు పెళ్ళైన తర్వాత లలిత అని, నా పేరులో లలిత అనమాట, లలిత అని పిలుస్తారు. మేము ఇలాగా ఎంగేజ్మెంట్ అయిపోయిన ఈవినింగ్ అదే రోజు సాయంత్రం ఇలా ముహూర్తాలు పెట్టుకుంటామండి, పెళ్లి ముహూర్తాలు. ఇలా ఇంట్లోని అతను పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టి అతన్ని పిలిచి, మాకు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో పెట్టే అతన్నే పిలుస్తాం అనమాట. తరతరాలు అలాగా పిలుచుకుంటాం. వాళ్ళు వచ్చి ముహూర్తాలు పెట్టారు. ఈ ముహూర్తాలు పెట్టిన రోజే అంటే పసుపు ముహూర్తం స్టార్టింగ్ పెడతారనమాట. ఆ పసుపు ముహూర్తం అయిపోయిన తర్వాత పెళ్ళికి ముందు జరిగే కార్యక్రమాలు, రాట వేయడం, అలాగే పెళ్ళి కూతురు ప్రదానం చేయడం, పెళ్ళి ముహూర్తం టైము, తాళి కట్టే ముహూర్తం, అలా మిగతా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కదండి. అన్నిటికీ ఆ రోజు పెడతారు. మా పెద్దమ్మ గారు ఇల్లు అండి. ఇలాగా కింద నుంచి పై వరకు పాత మోడల్ ఉండేది. అది చాలా బాగుండేది, నాకు చిన్నప్పుడు బాగా నచ్చేది. ఆ మోడల్ తీసి ఇప్పుడు అంతా మరి అందరికీ సరిపోవాలి కాబట్టి ఇలాగా మోడల్గా కట్టారనమాట. ఇలా పసుపు ముహూర్తం అండి. నేను కొన్ని వీడియోలు తీయలేకపోయాను, ఫొటోస్ వచ్చాయన్నమాట. ఇలాగ ఒక షాప్కి వెళ్ళి, షాపు మేము ఎప్పటి నుంచో వస్తాం అనమాట పసుపు కొమ్ములు. మా పెద్దమ్మ గారు ఇవ్వండి, ఫోటోలో చెప్పాను కదా, మధ్యలో ఎల్లో సారీ అనమాట. అలాగా ఆ షాప్కి వెళ్ళి పసుపు ముహూర్తం టైంకి పసుపు తీసుకోవడం, మాకు షాపులోని అదే ముహూర్తం అనమాట. తీసుకొచ్చి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఇలా కింద అందరూ చాలామంది పిలుస్తాము. అందరూ వచ్చి ఆ పసుపు రోట్లో వేసి దంచి ఆ తర్వాత తాంబూలం అందరికి ఇస్తాం అనమాట. అలా ఎంతమంది వస్తే అంతమందికి కూడా మేము ఆ పసుపు ముహూర్తం రోజు ఇంకా అలా ఇంచుమించు మేము ఉదయం స్టార్ట్ అయింది అనుకోండి, 12 వరకు అలా జరుగుతూనే ఉంటుంది. ఇంకా సందడిగా ఉందండి. మా మేనత్త గారి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. నేను కొన్ని వీడియోస్ పెట్టాను దంచడం. చాలామంది చాలా బాగా దంచారండి. నేనైతే ట్రై చేశాను కానీ దంచలేకపోయాను. అంటే మా వదిన గారు, పెళ్ళికొడుకు అమ్మగారు అనమాట, సింగిల్ హ్యాండ్తోని దంచాను నేను. చాలామంది చెయ్యి మారుస్తూ దంచుతూ చాలా బాగా చేశారు. అలా మా మేనత్త గారితో మేము పోటీ పడలేకపోయాము. అదొకటిని, ఇంకా మిగతా వచ్చే పేరెంటాలు కూడా దంచుతారండి. ఇక మా మేనత్త గారు అందరూ చేసేస్తున్నారు, దంచండి అంటున్నారు. మధ్యలో గ్రీన్ సారీ అనమాట మా మేనత్త గారు. పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కింద సెల్లారండి. మేము దొడ్డమ్మ అంటాం అనమాట.
పెద్దమ్మ అనడానికి దొడ్డమ్మ అని అలా అలవాటైపోయింది. పెద్దమ్మ గారి ఇల్లు. ఇగండి మా వదిన గారి ఫ్రెండ్స్ అనమాట. ఇలా అందరూ వచ్చేవాళ్ళందరూ కూడా 2 కొమ్ములు వేసి దంచుతామండి. ఇంకా పైన ఇంట్లో దేవుడి దగ్గర తిరగలి పెడతామనమాట. అందులోని పెసలు వేసి అవి తిరగలతో ఇసురుతాము. ఆ కార్యక్రమం కూడా నేను వీడియో తీశాను. ఆల్రెడీ మీకు ఇంతకుముందు పెళ్లి వీడియోలో అది కూడా నేను అలా అప్లోడ్ చేశాను కదా. ఆగండి ఇలా పేరంటాలకి అందరికీ కూడా తాంబూలం ఆకు ఒక్క పెట్టి ఏమైనా మనం గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, లేదంటే ఒక ఫ్రూటీ అయినా, లేకపోతే సమ్మర్ అయితే బటర్ మిల్క్ అని అలా అనమాట. చూడండి చెయ్యి మారుస్తూ దంచుతుంది చూసారా, అదనమాట నేను ట్రిక్ అని చెప్పాను కదా. అది అందరూ అలాగా చేయలేము. సింగిల్ హ్యాండ్తోని కానీ 2 చేతులు పట్టుకొని దంచుతాం కానీ హ్యాండ్ మారుస్తూ దంచలేము. వీళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు అనమాట. మేము అదే రోజు అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయి సైడ్ వాళ్ళు ఆ రోజు వాళ్ళ ఇంటికి ఒకళ్ళ ఇంట్లో మారుతూ ఉంటాము. ఆ రోజే పెళ్ళి పసుపు ముహూర్తం రోజే ఒక బంగారం వస్తువు కానీ అమ్మాయికి అబ్బాయికి బట్టలు అని పట్టు వస్త్రాలు అలా కొంటాం అనమాట. ఆ రోజు నుంచి ఇంక శుభం అని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తాము. ఇలా 1 by 1 అందరం దంచుతామండి. పసుపు కొమ్ములు వేసి 2 వేస్తూ మా పెద్దమ్మ గారు తను కూడా మరి చెయ్యాలి కదా, మనవడిది స్టార్టింగ్ అనమాట. మా అన్నయ్య గారి ఇంట్లో స్టార్టింగ్ పెళ్ళి, అందుకని మాకు అందరికీ సందడి. మా మేనత్త గారితో పోటీ పడలేకపోతున్నాం చూసారా, చెయ్యి మారుస్తూ ఎంత బాగా దంచుతున్నారో. మేమైతే సింగిల్ హ్యాండ్తో అనమాట. అలా మేము ట్రై చేసినా కూడా అవ్వలేదు. నేనైతే కొంచెం ట్రై చేశాను కానీ ఆ రోలుకి సౌండ్ వచ్చిందనమాట, తగిలేసింది, అందుకని అవ్వలేదు. రోలుకి తగిలిందనమాట. అది దంచేది రోకలి అంటాము. కింద ఉన్నది రోలు, పైన ఉన్నది రోకలి అనమాట. ఇదిగోండి నేను అసలు మా మేనత్ చూసారా చెయ్యి మారుస్తూ ఎంత బాగా దంచారు. నేను అలా ట్రై చేశాను కానీ చేయలేకపోయానండి. అయితే ఆ రోజు చాలా సందడిగా అయిపోయిందండి. వీళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు, ఇద్దరు కూడా హ్యాండ్ మారుస్తూను. నాకైతే ఎందుకో ఇష్టం అనిపించిందండి. ఇది మా పైన ఇల్లు. ఇలా ఒక పోర్షను, అలా మొత్తం 3 పోర్షన్స్ కట్టారు. ఒక్కొక్క ఫ్లోర్కి ఇలా హాలు, ఒక 2 బెడ్రూమ్స్, వంటగది అలా అనమాట. దేవుడి గది. ఇలా పసుపు తీసుకొచ్చి పెడతాం. మీకు చెప్పాను కదా తిరగాలి అని. ఇలా పెసలు తీసుకొచ్చి తిరగల్లో విసురుతాము. చాలా బాగుంటుందండి. పసుపు ముహూర్తం దగ్గర నుంచి ఇంకా పెళ్ళి కార్యక్రమాలన్నీ సందడి. ఇంకా నా వంతు సాయం నేను కూడా విసిరాను. అయితే ఇలాగా రైట్ సైడ్ నుంచి అని చెప్పారు, నేను లెఫ్ట్ సైడ్ నుంచి చేశాను కదా. అది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. బాయ్.